హలో అండి, అందరికీ నమస్కారం. బాడీలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే ఈ పొట్టుని మీరు ప్రతిరోజు 30 రోజులు తీసుకున్నట్లయితే సన్నగా నాజూగ్గా కొవ్వంతా కరిగిపోతుంది. అసలు ఏంటిది? ఇది ఎక్కడ దొరుకుతుంది? ఎలా వాడాలి? ఇంకా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడే మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ పొట్టుని సిలీనియం హస్క్ అంటారు, లేదంటే చాలామంది ఇసప్గోల్ హస్క్ అని కూడా పిలుస్తారు. ఇది మీకు మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా మనకి ఇది చాలా ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. చాలా బ్రాండ్స్ కూడా ఉంటాయి. బట్ నేను ఇక్కడ మీకు చూపించిన బ్రాండ్ని మాత్రమే తీసుకోండి, ఓకేనా? ఎస్, ఇది ఒక పొట్టు. మీకు ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అంటే దీన్ని తీసుకోవచ్చు. మీ బౌల్ని చాలా స్మూత్ చేస్తుంది. అలాగే మీ ఇంటెస్టైన్స్ అన్నిటినీ కూడా చాలా క్లియర్ చేస్తుంది. మీకు ఎవరికైనా బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని క్లియర్ చేస్తుంది. హార్ట్ డిసీజెస్ని రెడ్యూస్ చేస్తుంది. ఇది తీసుకోవటం వల్ల మీ పొట్ట చాలా ఫుల్గా ఉంటుంది, అంటే ఆకలి వేయదు, తక్కువగా వేస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ లెవెల్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది మన గట్ హెల్త్ని కూడా చాలా బాగా క్లియర్ చేస్తుంది. ఎందుకంటే అధిక మొత్తంలో ఇందులో ఫైబర్ అనేది ఉంటుంది. మీరు బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఫైబర్ని ఎక్కువగా తీసుకోవాలి, కానీ మనం డైలీ ఇంటేక్ అంత ఫైబర్ని తీసుకోము. ఎప్పుడైతే ఫైబర్ తీసుకుంటామో అప్పుడు బాడీలో కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే మనం ఫైబర్ కానీ వైటమిన్స్, మినరల్స్ బౌల్ మూమెంట్ లేకుండా ఉంటుందో, కొలెస్ట్రాల్ ఎప్పుడైతే కరిగిపోతుందో అప్పుడు మనం వెయిట్ లాస్ అయితే అవుతామన్నమాట. మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇసప్గోల్ హస్క్ చూస్తున్నట్లయితే ఒకసారి దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, చూడండి. ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే మెడికల్ షాప్లో దొరుకుతుంది. నేను చెప్పినట్లుగా నేను చూపించినది తెచ్చుకొని దీన్ని మనం రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీరు ఎంత బరువు ఉంటారో, అధిక బరువు ఎక్కువగా ఉంటే 100 kgsకి ఎక్కువగా ఉంటే కుదిరితే మీరు 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో వాటర్ పోసుకొని, ఇది మనకి ఎలా అంటేనండి జెల్ అయిపోతుంది. ఒక్క 2 సెకండ్స్కే జెల్ లాగా అయిపోతుంది. ఇది వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుందండి. మన బాడీలో నీటి శాతాన్ని ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి ఇది తీసుకున్నప్పుడు మనం వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది పీల్చుకున్న వాటర్ మొత్తం కూడా మన బాడీలోకి వస్తుంది. అండ్ ఇంకోటి చాలా చలువ చేస్తుంది. ఎండాకాలంలో మీ వేడిని తగ్గించుకోవాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. ఇలా వాటర్ వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇది పీల్ చేసుకుంటుంది నీళ్ళని, జెల్లులాగా అయిపోతుంది. మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇంక ఇది రాత్రిపూట పక్కన పెట్టేసుకోండి. ఎర్లీ మార్నింగ్కి మనకి జెల్లులాగా వచ్చేస్తుంది. జెల్లులాగా వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం వాటర్ పోసుకొని దాన్ని మొత్తంగా కలిపేసుకోండి. మీకు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూపిస్తున్నట్లు మాత్రమే చెయ్యండి. మార్నింగ్ మీరు లేచిన తర్వాత, మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగా వాటర్లో మిక్స్ చేసుకొని చక్కగా మీరు ఒక పెద్ద గ్లాస్ అయినా మీరు తీసేసుకోవచ్చు. మీకు 1 టేబుల్ స్పూన్ చూపించాను కదా, ఆ టేబుల్ స్పూన్ అంతవరకు మీరు గ్లాస్లో కొద్దిగా వాటర్లో కలిపేసుకొని మీరు తీసేసుకోవచ్చు. ఇలా 30 రోజులు చేయటం వల్ల కొవ్వు తగ్గుతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, వేడి తగ్గుతుంది. ఇందులో చాలా వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఇందులో కాల్షియం కూడా ఉంది. హై లెవెల్లో ఫైబర్ ఉంది. మీకు కావాల్సిన ఫైబర్ని ఇది అందిస్తుంది. నచ్చిందా వీడియో? ఫాలో చేయండి. థ్యాంక్ యూ.